కాసేపట్లో జగిత్యాల జిల్లా కొండగట్టులో పర్యటించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బేగంపేట నుంచి హెలికాప్టర్లో కొండగట్టుకు చేరుకుంటారు. కాసేపట్లో కొండగట్టు జేఎన్టీయూ దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర పవన్ కళ్యాణ్ దిగనున్నారు. అక్కడి నుంచి కొండగట్టుకు చేరుకుంటారు. అంజన్న సన్నిధిలో మొదటగా పూజలు చేస్తారు. తర్వాత ఘాట్ రోడ్లో టీటీడీ మంజూరు చేసిన 35,19,00,000 రూపాయలతో సత్రం మాల విరమణ మండపానికి శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొంటారు. కొండగట్టులో పవన్ కళ్యాణ్ టూర్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వెంకటేష్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ ఎంత టైంకి అక్కడికి చేరుకుంటారు అండ్ అక్కడ భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం? సౌజన్య, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొండగట్టకు ఈసారి వస్తున్నారు. గతంలో కూడా 2 సార్లు పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికీ అప్పుడు జనసేన అధినేత హోదాలో వచ్చారు. ఇప్పుడు ఆయన ఇక్కడ కొండగట్టు అంజన్న స్వామి మీద చాలా అపారమైన భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు మరికొద్ది సేపట్లో ఇక్కడికి వస్తారు. ఆయన హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడ కొండగట్టు జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ గ్రౌండ్కు ముందుగా అక్కడ చేరుకుంటారు. అక్కడ నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించిన 35.19 కోట్ల నిధులతోటి ఆయన ఇక్కడ 2 రకాల అభివృద్ధి పనులను చేపట్టబోతున్నారు. ఒకటేమో భక్తుల వసతి గృహం కోసము 96 గదులు, దాదాపు 100 గదులతో కూడిన వసతి గృహానికి భూమి పూజ. ఇంకొకటి ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి మాలదారులకు దీక్ష విరమణ కోసము ఒక సౌకర్యం కావాలని గతంలో ఆయన వచ్చినప్పుడు ఇక్కడ అడిగారు. దానికి అనుగుణంగా ఒక పెద్ద 2,000 మంది భక్తులు ఏకకాలంలో మాల విరమణ చేసేందుకు వీలుగా ఒక కమ్యూనిటీ హాల్ లాంటి పెద్ద హాల్ను నిర్మించబోతున్నారు. ఈ రెండింటికి కూడా టీటీడీ చైర్మన్ బీఆర్కే నాయుడుతో కలిపి ఆయన భూమి పూజ చేయబోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా హాజరవుతున్నారు. మనం చూడొచ్చు కొండగట్టు పరిసరాల్లో కూడా చాలా రద్దీ కావచ్చు, సెక్యూరిటీ కూడా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. గతంలో ఆయన సినిమా యాక్టర్ కూడా కావడం, ఆయన కొంత అభిమానులు ఉన్నారు. తర్వాత డిప్యూటీ సీఎం ఇప్పుడు 2 రకాల హోదాలు ఉన్నాయి. ప్రోటోకాల్ ప్రకారం కూడా ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మనకు కొండగట్టు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్కు మధ్య సెంటిమెంట్ ఏర్పడడానికి ఒక నేపథ్యం ఉంది. ఇక్కడ గతంలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సమయంలో యువరాజ్యం పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయన అప్పట్లో ఉస్నాబాద్లు సమీపంలో ప్రచారం చేస్తుండగా ప్రచార రథం మీద నిలబడ్డప్పుడు అక్కడ కరెంటు తీగలు తలిగి ఆయన షాక్కు గురయ్యాడు. ఆ తర్వాత ఆయన హాస్పిటల్లో చికిత్స పొంది కోలుకున్నాడు. అప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, నేను ఇక్కడున్న కొండగట్టు ఆంజనేయ స్వామి దయ వల్లనే బతికి బయటపడ్డాడని చెప్పి ఆయన తరచూ అనేక సభల్లో చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే 2018లో మొట్టమొదటిసారిగా ఇదే జనవరి నెలలో ఇక్కడ కొండగట్టుకు వచ్చారు. అప్పుడు ఆయన మొక్కును చెల్లించుకొని వెళ్ళారు. తాను విద్యుత్ శాఖ నుంచి ప్రమాదం నుంచి బయటపడడానికి కారణమైన ఆంజనేయ స్వామిని దర్శించుకొని వెళ్ళారు. అప్పుడే ఆలయ అభివృద్ధి కోసం తాను వంతు కృషి చేస్తానని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారు. తర్వాత 2023లో కూడా మళ్ళీ జనవరి నెలలోనే ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఎన్నికలకు ముందు మనకు ఆ ఏపీ ఎన్నికలకు ముందు ఒక జనసేన పార్టీ తరఫున ప్రచార రథాన్ని, వారాహి అనే ఒక ప్రచార రథాన్ని కొనుగోలు చేసి ఇక్కడే కొండగట్టు ఆలయం దగ్గర ఆయన పూజలు నిర్వహించారు. ఆ పూజలు నిర్వహించేందుకు 2వసారి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఇక్కడ చాలామంది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన వసతికి సంబంధించిన సమస్యలు కావచ్చు, తర్వాత మాలధారణ హాల్ కోసం ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. తన వంతు సాయం చేస్తానని చెప్పి వెళ్ళిన ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతోటి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడి ఈ నిధులను కేటాయింపజేశారు. 35,19,00,000 నిధులు టీటీడీ కేటాయించడంతో వాటికి సంబంధించిన పనులను చేయబోతున్నారు. ఇప్పుడు మనకు ఈరోజు శనివారం కావడం, తర్వాత మేడారం జాతర కొండగట్టుకు పెద్ద ఎత్తున భక్తులు ఈరోజు వస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో భక్తులను కొంత రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు. మనం రెండో వైపు కనుక చూస్తే పవన్ కళ్యాణ్ వచ్చే మార్గాన్ని మనం ఇప్పుడు చూపిస్తున్నాం. ఇప్పుడు ఇదే ప్రధాన మార్గానికి కొంచెం దూరంలో మనకు జేఎన్టీయూ కళాశాల ఉంటుంది. అక్కడ ప్రత్యేక హెలిప్యాడ్ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ఆగేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. అక్కడ హెలికాప్టర్ నుంచి రోడ్డు మార్గంలో మనం చూస్తున్న ఈ మార్గం ద్వారానే ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం ఇక్కడ ట్యాంకు కనిపిస్తుంది కదా, ఆ ట్యాంకుకు పక్కనే ఖాళీ స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారు. భూమి పూజ చేసిన అనంతరం మనకు కొండగట్టు నాచుపల్లి దగ్గర ఒకటి బృందావన్ రిసార్ట్స్ అని ఉంది. ఆయన వచ్చిన ప్రతిసారి కూడా అక్కడే స్టే చేస్తారు. అక్కడ కొంత ప్రైవేట్ కార్యక్రమం అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు కలుసుకొని వాళ్ళతో కొద్దిసేపు ముచ్చటిస్తారు. అక్కడ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఇప్పటివరకు అయితే మీడియా సమావేశానికి సంబంధించిన ఎట్లాంటి షెడ్యూల్ రాకపోయినా కూడా మీడియాతో ఎక్కడో ఒక దగ్గర ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేది చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ మాట్లాడే అవకాశం ఉంది. మనకు ఇప్పటికే వాహనాలు కావచ్చు, కొండపైకి వచ్చే వాహనాలు కావచ్చు, తర్వాత ఇతర అన్నీ కూడా పోలీసులు ఎక్కడెక్కడ కిందనే ఆపేశారు. కేవలం మీడియా పర్సన్స్, ప్రత్యేక అనుమతి ఉన్న వాహనాలు మాత్రమే పైకి రాణిస్తూ ఉన్నారు. భక్తులు కూడా ఉదయం నుంచి ఇప్పటిదాకా కొద్దిసేపటి క్రితం వరకు కూడా దర్శనాలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు దర్శనాలు కూడా ఆపేశారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దర్శనాలు కంటిన్యూగా కొనసాగిస్తారు. అయితే మనకు
పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజీ కావచ్చు, ఆయనకున్న నేపథ్యం కావచ్చు, ఆంజనేయ స్వామి భక్తుడు కావడము, తర్వాత ప్రతిసారి ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన భక్తిని చాటుకోవడము, తర్వాత టీటీడీ నుంచి నిధులు కేటాయించిన పట్ల ఇక్కడ ఉన్న భక్తులు కావచ్చు, తర్వాత ఆయన అభిమానులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొండగట్టు అనేది మనకు ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో మన తెలంగాణలోనే కాదు దేశంలోనే అతిపెద్ద క్షేత్రం ఇది. ఆ క్షేత్రానికి వచ్చే భక్తులకు సంబంధించిన సౌకర్యాల విషయంలో గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఎట్లాంటి అభివృద్ధి జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. మనకు అప్పటి కేసీఆర్ ఇక్కడికి వచ్చి 500 కోట్లు ప్రకటించినప్పటికీ కూడా ఎట్లాంటి ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన నిధులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొంత భక్తుల సమస్యలను తీర్చబోతున్నాయి. ఎందుకంటే వేములవాడ పక్కనే వేములవాడ ఉంది, ఇటు పక్కన ధర్మపురి క్షేత్రం ఉంది. ఈ 2 క్షేత్రాలకు వచ్చే వాళ్ళు కూడా విధిగా కొండగట్టు ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అట్లాంటి కొండగట్టుకు వచ్చే భక్తుల కోసం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాత్రిపూట నిద్ర చేసేందుకు సరిపడా వసతి గదులు లేవు. ఇప్పుడు మనకు ఈ టీటీడీ నిధుల ద్వారా నిర్మించే 96 గదులు భక్తులకు ఎంతో మేలు చేయబోతున్నాయి. అదేవిధంగా మాలధారణ సమయంలో 2 సార్లు ఇక్కడ కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని మనకు ఏప్రిల్ నెలలో, మే నెలలో నెల రోజుల వ్యవధిలో 2 సార్లు ఇక్కడ జయంతులు జరుగుతాయి. ఆ జయంతి సందర్భంలో లక్షలాది మంది భక్తులు ఆంజనేయ స్వామి మాల వేసుకొని ఇక్కడికి వచ్చి మాల విరమణ చేసి వెళ్తూ ఉంటారు. మాల విరమణ సమయంలో పెద్ద ఎత్తున రద్దీ ఉంటుంది. ఒక్కరోజే దాదాపు 3-4 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి సమస్యలన్నిటి కూడా పవన్ కళ్యాణ్ పర్యటన ద్వారా కొంత అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారు. ఓవరాల్గా మరికొద్దిసేపట్లోనే పవన్ ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. సౌజన్య.